हाय फ्रेंड्स वेलकम टू श्री विजेता इन्स्टिट्यूट भीमवरम। सो నేను మీ రాము సార్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్। సో ఇవాళ వికాస నియమాల్లో భాగంగా మనకి వికాస దిశ నియమం అనేది చాలా ఇంపార్టెంట్ నియమం। మనకి ఆ వికాస దిశ నియమం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం। సో జాగ్రత్తగా మీరు చూస్తే వికాస దిశ నియమం, దిశ అంటే డైరెక్షన్। సో ఇక్కడ వికాసం అనేది డైరెక్షన్ అనుసరించి జరుగుతుందని తెలియజేసే నియమం మనకి వికాస దిశ నియమం। అయితే వికాసం అనేది మళ్ళా రెండు రకాల దిశలు అనుసరించి జరుగుతుంది। అదే మనకి ఒకటి వికాస శిరోపాదాభిముఖ నియమము, రెండు సమీప దూరస్థ నియమం। ఏంటి శిరోపాదాభిముఖ నియమం అంటే సో శిశువులో జరిగేటువంటి వికాసం అనేది మొదటగా తల భాగం నుంచి ప్రారంభమై ఆ తర్వాత దేహం నుంచి అలా కాళ్ళ వైపుగా కొనసాగుతుంది అని తెలియజేసే నియమాన్నే వికాస శిరోపాదాభిముఖ నియమం అంటాం। సో శిరోపాదాభిముఖం మనకి శిరస్సు, అందులో మనకి శిరస్సు తల భాగం నుంచి ప్రారంభమై కాళ్ళ భాగంగా వికాసం కొనసాగడాన్ని వికాస శిరోపాదాభిముఖ నియమం అంటాం। ఉదాహరణ మనకి తల్లి గర్భంలో మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది, జైగోట్। సో ఈ జైగోట్ ఏర్పడిన తర్వాత అందులో మనకి కణాల విభజన జరిగి, అంటే తల్లి నుంచి వచ్చేటువంటి అండకణం, తండ్రి నుంచి వచ్చే శుక్రకణం కలిసి ఫలదీకరణం జరిగిన తర్వాత ఆ రెండు కణాలు 4 కణాలుగా, 4 8 కణాలుగా, 8 16 కణాలుగా, 16 32 కణాలుగా ఇలా డబుల్ అవుతూ మనకి కణాల విభజన జరిగిన తర్వాత మనకి ఆ కణాలు కాస్త అవయవాలు ఏర్పడడానికి తోడ్పడి ఆ అవయవాల్లో మనకి మొదటగా తయారయ్యే భాగం మనకి ఈ యొక్క జైగోట్లో మనకి మొదటగా తయారయ్యే భాగమే సో తల భాగము, తర్వాత మొండు భాగము, తర్వాత కాళ్ళ చేతులు। ఇది శిరోపాదాభిముఖ నియమాన్ని అనుసరించి మనకి ఆ జైగోట్లో ఉన్నటువంటి మనకి బీజ దశ అవ్వచ్చు, పిండ దశ అవ్వచ్చు, భ్రూణ దశలో మనకి ఒక శిశువు నిర్మాణం జరుగుతుంది। మరి శిశువు బయటకు వచ్చేటప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మొదటగా తల భాగం బయటకు వస్తుంది, తర్వాత మొండు భాగము, తర్వాత కాళ్ళ భాగం కూడా బయటకు వస్తుంది। ఇది కూడా మనకి వికాస శిరోపాదాభిముఖ నియమాన్ని గమనిస్తుంది। మరి బయటకు వచ్చినటువంటి శిశువు సో 3 నెలలకి మెడ కండరాలు కట్టుబడి మెడ నిలబడడం అనేది, 6 నెలలకి నడుం కండరాలు వేసుకుని నడుం నిలబడడం అనేది, 9 నెలలకి కాళ్ళ కండరాలు కట్టుబడి నిలబడడం అనేది, సో ఇదంతా కూడా మన వికాస శిరోపాదాభిముఖ నియమాన్ని అనుసరిస్తుంది అని మనం ఈజీగా చెప్పొచ్చు। ఎందుకంటే 3 నెలలకి మెడ నిలబడుతుంది, 6 నెలలకి నడుం నిలబడుతుంది, 9 నెలలకి కాళ్ళ కండరాలు కట్టుబడి నిలబడడం జరుగుతుంది। సో ఇది వికాస శిరోపాదాభిముఖ నియమాన్ని తెలియజేస్తుంది। సో రెండోది ఏంటంటే సమీప దూరస్థ నియమం। సో సమీప దూరస్థ నియమం అంటే ఇక్కడ వికాసం అనేది మనకి శరీరం యొక్క దేహం యొక్క మధ్య భాగంలో ప్రారంభమై వెలుపలికి విస్తరిస్తుంది। సో శరీరం మధ్య భాగంలో ప్రారంభమై వెలుపలికి ప్రసరిస్తుందని తెలియజేసేటువంటి నియమం మనకి సమీప దూరస్థ నియమం। సో సమీప దూరస్థ నియమంలో మనకి ఇక్కడ నుంచి దూరంగా ఉన్న వస్తువును మనం పట్టుకోవాలంటే మొదటగా మన భుజాన్ని కదిలించాలి, తర్వాత మోచేయి కదిలించాలి, ఆ తర్వాత మణికట్టుతో కదిలించి వేళ్ల సహాయంతో మనం ఆ వస్తువును పట్టుకుంటాం। ఇలా వికాసం అనేది దేహం మధ్య భాగం నుంచి ప్రారంభమై వెలుపలికి విస్తరిస్తుంది అని తెలియజేసే దాన్ని సమీప దూరస్థ నియమం అంటాం। సో వికాస నియమాల్లో ముఖ్యమైన నియమం మనకి వికాస దిశ నియమం। ఆ వికాస దిశ నియమం మరలా ఎన్ని రకాలు అంటే 2 రకాలు, ఒకటి శిరోపాదాభిముఖ నియమము, 2 సమీప దూరస్థ నియమము। శిరోపాదాభిముఖ నియమం అంటే వికాసం తల భాగం నుంచి ప్రారంభమై కాళ్ళ భాగం వైపుగా జరుగుతుంది అని తెలియజేస్తుంది। సో సమీప దూరస్థ నియమం వికాసం దేహం యొక్క మధ్య భాగంలో ప్రారంభమై వెలుపలికి విస్తరిస్తుంది అని తెలియజేసే నియమం మనకి। ఈ రెండు కూడా మనకి వికాస నియమాల్లో చాలా ముఖ్యమైనవి। సో మరిన్ని క్లాసుల కోసం, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। రెగ్యులర్గా వీడియోలను మీకు అందించడం జరుగుతుంది। సో మరి శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక నొక్కినట్లయితే రెగ్యులర్గా మనం చేసే వీడియోలను వస్తున్నాయి। ఇది ఒక చిన్న వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది। సో అందరికీ థ్యాంక్ యూ।